శాశ్వతం. ప్రేమామయుడా నా యేసు రాజా, నీ ప్రేమ కౌగిలిలో ఆదరించినావయ్యా, నీ ప్రేమ కౌగిలిలో ఆదరించినావయ్యా. పాపమును క్షమించి క్రొత్త సృష్టిగా చేసి నీ రక్త ప్రోక్షణలో భద్రపరచినావయ్యా. పాపమును క్షమించి కొత్త సృష్టిగా చేసి నీ రక్త ప్రోక్షణలో భద్రపరచినావయ్యా, నీ రక్త ప్రోక్షణలో భద్రపరచినావయ్యా. ప్రేమామయుడా నా యేసు రాజా, నీ ప్రేమ కౌగిలిలో ఆదరించినావయ్యా, నీ ప్రేమ కౌగిలిలో ఆదరించినావయ్యా. అనాథగా విడువక నాకు తోడుగా నిలిచి నాలో నివసించి ధైర్యపరచినావయ్యా. అనాథగా విడువక నాకు తోడుగా నిలిచి నాలో నివసించి ధైర్యపరచినావయ్యా, నాలో నివసించి ధైర్యపరచినావయ్యా. ప్రేమామయుడా నా యేసు రాజా, నీ ప్రేమ కౌగిలిలో ఆదరించినావయ్యా, నీ ప్రేమ కౌగిలిలో ఆదరించినావయ్యా. ప్రభు నామానికి స్తోత్రములు. నీ అపారమైన ప్రేమ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యమును ధ్యానించుకునే ముందుగా అందరం కూడా తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కృపగల తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నువ్వు మహాపరిశుద్ధుడైనటువంటి గొప్ప దేవుడో ప్రభా, నీకు స్తోత్రం అయా. నీ వాక్యము నా తండ్రి నీకు స్తోత్రం నాయన. అయా మాలో ఉన్న మస్టుని నాయన ప్రభా కాల్చివేసి నా ప్రభా నీకు స్తోత్రం, పరిశుద్ధతని సంపూర్తి చేసుకుంటకు కృపను అనుగ్రహించేటువంటి నీ మాటలు బట్టి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నా ప్రభా నీ యొక్క ప్రజలు ప్రభా నీ వాక్యమునైనా అయా వినుటకునైనా సిద్ధపడి ఉండగా పరిశుద్ధాత్మదేవ నన్ను మరుగు చేసి నాయన మీ ప్రజలతో మీరు మాట్లాడమని, నీ వాక్యంను విని గ్రహించి దాని ప్రకారం నైనా ఆచరించుటకు ఒక్కొక్క జీవితాన్ని మీరు బలపరచమని యేసు నామం పేరిట అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి అంశము సంతాపమా సంతోషమా అనేటువంటి అంశాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానించబోతున్నాం. లేఖనంలో మనం చూసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము 15:7 మనం చూసుకుంటే దేవాది దేవుడు ఇక్కడ సెలవిస్తున్న మాట, నేను సంతాపపడి నేను విసిగి ఉన్నాను అనేటువంటి మాట ఇక్కడ మనము చూస్తున్నాం. వాక్యం వింటున్న ప్రియులారా, చాలాసార్లు కూడా మనము భౌతికమైనటువంటి విషయాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు చాలాసార్లు మనము ఎక్కడైనా ఎవరైనా చనిపోయారు అనేటువంటి వార్త విన్నప్పుడు మనం బాధపడతాం. ఆ తర్వాత మన సంతాపమును మనం వ్యక్తపరుస్తుంటాం. ఆ తర్వాత తల్లిదండ్రుల జీవితాలు మనం చూసినట్లయితే వారి యొక్క కుటుంబంలో వారు కన్నటువంటి వారి పిల్లలు వారి మాటకి ఎంత మాత్రం విధేయత చూపించకుండా ఆ తల్లిదండ్రికి అవమానము తీసుకొచ్చే విధంగా, ఆ తల్లిదండ్రులు చెప్పిన మాటకి లోబడకుండా వారి యొక్క జీవితాలకి మచ్చ తీసుకొచ్చే విధంగా 10 మంది ఆ తల్లిదండ్రుల గురించి వ్యతిరేకంగా మాట్లాడే విధంగా ప్రవర్తించేటువంటి ఆ యొక్క పిల్లల్ని చూసినప్పుడు ఎంతగానో తల్లిదండ్రులు బాధపడుతుంటారు.
ఎందుకంటే తండ్రి ఉన్నతమైనటువంటి ఉద్యోగిగా ఉన్నప్పుడు చాలా మంచి నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ అందరి చేత కూడా మన్ననలు అందుకుంటున్నటువంటి ఆ తండ్రి కడుపున పుట్టినటువంటి కుమారుడైనా కుమార్తె అయినా సరే ఆ తండ్రికి తగినట్టుగా ప్రవర్తించినప్పుడు ఆ తండ్రి యొక్క జీవితానికి బాధ కలిగించే విధంగా ఆ యొక్క కుమారుడు కుమార్తె ప్రవర్తించినప్పుడు ఆ తండ్రి ఎంత వేదన పడతాడు, ఎంత బాధపడతాడు. అయ్యో వీరు నా కడుపున ఎందుకు చెడబుట్టారే అని ఎంతగా సంతాప పడతాడు. మనము చాలాసార్లు కూడా ఈ లోకంలో మనం చూస్తుంటాం తల్లిదండ్రుల వేదన, ఆ తర్వాత ఇవన్నీ విషయాలు కూడా ఎన్నోసార్లు మనం బాధపడుతుంటాం. ఆ తర్వాత పిల్లల విషయానికి మనం చూస్తే తండ్రి తాగుబోతుగా తిరుగుబోతుగా ఉన్నప్పుడు, వ్యభిచారంలో ఉన్నప్పుడు ఆ పిల్లలు కూడా ఎంత వేదన పడుతూ, ఎంత దుఃఖపడుతూ, ఎంత సంతాప పడుతూ ఉంటారంటే నేను ఎందుకు ఈ యొక్క తండ్రికి నేను ఎందుకు పుట్టాను అనేటువంటి వేదన పిల్లలు వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇట్లాగా మనం చూసుకున్నట్లయితే ప్రతి రిలేషన్లో కూడా మనం చూసుకుంటే ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో మానవులు సంతాప పడుతుంటారు. తల్లిదండ్రులు పిల్లల గురించే కావచ్చు, పిల్లలు తల్లిదండ్రుల గురించే కావచ్చు, భార్య భర్త గురించే కావచ్చు, భర్త భార్య గురించే కావచ్చు. ఇట్లా అనేకమైనటువంటి సంబంధాల్లో మనం చూస్తుంటాము. వారు దుఃఖపడి, వారు బాధపడి, వారు చాలా సంతాప పడినట్టుగా మనము చూస్తుంటాం. ఎందుకు అంటే వీరు చెప్పినటువంటి మాటకి వారు విధేయత చూపించినప్పుడు, వీరు చెప్పినటువంటి మాటకి వారు లోబడినప్పుడు, వీరు ఏదైతే వాళ్ళకి మేలు అనేటువంటి విషయాన్ని గ్రహించి ఇది జరిగించమని చెప్పినప్పుడు ఎప్పుడైతే వారు ఆ మాటని జరిగించారో అప్పుడు ఆ మనుషులు సంతాప పడటం అనేది మనం గమనిస్తుంటాం. వాక్యం వింటున్న ప్రియులారా, ఇట్లాగే మనుషులు సృష్టించబడినటువంటి మనుషులే ఈ విధంగా సంతాప పడుతూ దుఃఖపడుతున్నట్లయితే సృష్టికర్త అయినటువంటి దేవుని విషయం ఏంటిదో మనం ఈరోజు ఆలోచన చేసుకుంటున్నాము. ఇక్కడ చూసుకుంటే ఇర్మియా ప్రవక్తతో ప్రభు అయినటువంటి దేవుడు చెప్తున్నాడు, నేను సంతాప పడి నేను విసిగి ఉన్నాను అంటాడంటే ఆయన ఎంత దుఃఖపడుతున్నాడు, ఆయన ఎంత బాధపడుతున్నాడు, ఆయన ప్రజల గురించి ఎంత సంతాప పడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక్కడ మన లేఖనంలో చూసుకున్నట్లయితే సంఖ్యాకాండము 14వ అధ్యాయము 12వ వచనంలో చూసుకున్నట్లయితే ప్రవక్త అయినటువంటి మోషేతో దేవాది దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలు గురించి ఒక మాట చెప్తూ ఉన్నాడు. నేను వారికి స్వాస్థ్యం యొక్క తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టింతునని మోషేతో చెప్పినట్టుగా ఇక్కడ మనకి తెలియపరుస్తున్నటువంటి వాక్యం ఏంటో పిల్లారు, ఇక్కడ మోషేతో దేవాది దేవుడు చెప్తున్నాడు. ఆ ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రవర్తన చూసినప్పుడు వారు దేవాది దేవుని ఎడల వారి యొక్క హృదయము స్థిరముగా ఉంచుకొనకుండా వారు కేవలం నోటి మాటతో దేవాది దేవుణ్ణి ముఖస్థుతి చేస్తున్నప్పుడు, దేవుణ్ణి అనేక విధాలుగా వారు సనుగుతూ ఉన్నప్పుడు, అనేక విధాలుగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు దేవుడు మోషే ద్వారా తెలియపరిచినటువంటి మాటల విషయంలో వారు అవిధేయత చూపించినప్పుడు చాలాసార్లు ఆ ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము యెహోవా దేవుడు సంతాప పడినట్టుగా, చాలా దుఃఖపడినట్టుగా, బాధపడినట్టుగా మనకి కనబడుతుంది. దేవుడు విగ్రహం వంటి వాడు కాదు, ఆయనకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. మనం ఎట్లా బ్రతికినా, మనం ఎట్లా ప్రవర్తించినా సరే ఏ విధంగా కూడా ఫీల్ కాడు, ఆయన ఏం దుఃఖపడు, ఆయన ఏం బాధపడు, ఆయన ఏం సంతాపపడు అని మనం అనుకుంటాం. కానీ వాక్యం వింటున్న పిల్లల ఈరోజు లేఖనము ద్వారా తేటగా ప్రభు అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీ యొక్క జీవితంలో దేవుడు ఈ మాట నీ జీవితంలో పలికే విధంగా నువ్వు ఉంటున్నావేమో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవాది దేవుడు బాధపడుతున్నాడేమో, అయ్యో నేను ఈ బిడ్డ కొరకు కార్చినటువంటి రక్తమును వారి జీవితంలో వారు నిరర్ధకము చేస్తున్నారు, అయ్యో నేను వీరి కొరకు కార్చినటువంటి ఆ రక్తము విషయంలో ఎంత మాత్రము కూడా గ్రహింపు లేకుండా నా రక్తంను వీరు కాళ్ళ కిందేసి తొక్కుతున్నారు అనేటువంటి వేదన, బాధ, ఆ విధంగా దేవాది దేవుడు సంతాప పడుతున్నాడేమో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ మోషేతోటి ప్రభు అయినటువంటి దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను వారికి స్వాస్థ్యం ఇవ్వకుండా నేను వారిని తెగులు చేత నేను వారిని సంహరిస్తాను, ఇదిగో ఈ జనము కంటే మహాబలమైనటువంటి జనమును నేను నీకు అనుగ్రహిస్తాను, ఈ జనం అంతటిని కూడా నేను హతము చేస్తాను అంటున్నాడు ప్రభు. అంటే ఎంతగా వారి విషయంలో ఆయన దుఃఖపడితే, ఎంతగా దేవాది దేవుడు వారి విషయంలో బాధపడితే ఆయన అలాంటి మాట పలుకుతాడో, అలాంటి వేదన కలిగి ఉంటాడు. ఇక్కడ మనం ఆలోచన చేసుకోవాలి. ఆ తర్వాత మనం చూసుకుంటే ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసుకుంటే, కావున ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము, వారి నిమిత్తము మొరపెట్టినను ప్రార్థన చేయకుము, వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టినప్పుడు నేను వినను అంటున్నాడు ప్రభు. చూడండి ఆయన యొక్క హృదయము ఎంత బాధపడితే, ఎంత దుఃఖపడితే ఆయన విమోచించినటువంటి ప్రజల గురించి ఆయన ఈ మాట పలుకుతున్నాడో మనం ఆలోచన చేసుకోవాలి. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన ఎంత ప్రేమించాడంటే అబ్రహాముతో ఆయన చేసిన నిబంధనని జ్ఞాపకం చేసుకొని ఆయన ఐగుప్తు దాసత్వంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు మొరపెట్టినప్పుడు ఆ మొరని ఆలకించి మోషేని ఒక విమోచకుడుగా నియమించి ఐగుప్తు దాసత్వం నుంచి వారిని వెలుపలికి రప్పిస్తే, ఆ వెలుపలికి రప్పించబడినటువంటి దినము నుంచి కూడా వెలుపలికి రప్పించినటువంటి దేవాది దేవుణ్ణి ప్రేమించకుండా ఆ దాసత్వం నుంచి కనికరపడి విడిపించినటువంటి ఆ దేవుని యొక్క కృప వారి జీవితంలో ఎంత మాత్రము కూడా వారు గ్రహించకుండా ఒక వ్యక్తితో చేసినటువంటి నిబంధనకి కట్టుబడి
సృష్టింపబడి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు అబ్రహాంని జ్ఞాపకం చేసుకొని నిబంధన జ్ఞాపకం చేసుకొని వారిని విడిపించాడు అనేటువంటి సత్యాన్ని వాడు ఎంత మాత్రము కూడా వాళ్ళు గ్రహించకుండా విడిపించబడిన దినము మొదలుకొని కూడా వాళ్ళు ప్రతి క్షణము కూడా దేవాది దేవునికి కోపం పుట్టిస్తూనే ఉన్నారు. ఎన్నోసార్లు కూడా లేఖనములు మనం చూసుకుంటే ఆయన ఎంత కోపాన్ని అణుచుకున్నాడంట అంటే అంత భయంకరంగా దేవుని యొక్క కోపాన్ని రగిలింప చేసినటువంటి వారు ఇశ్రాయేలు జనాంగము. ప్రతి క్షణము కూడా వారు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క రిసోర్సెస్ అన్నిటి కూడా అంటే మన్నానైనా సరే అట్లా దేవుడు వారికి ఏదైతే అనుగ్రహించాడో తినుటకు ఆ ఆహారం విషయంలో కూడా సంతృప్తి లేకుండా వారు ప్రతి క్షణము కూడా ఇంకా దేవుడు ఏదో వారికి ఇవ్వలేదని సణుగుతున్నటువంటి ఆ పరిస్థితి చూసినప్పుడు కూడా దేవుడు విసిగిపోయి అంటే నేను ఎన్నాళ్ళు వీళ్ళని నేను సహించాలి అని ఆయన విసిగిపోయి పలుకుతున్నటువంటి మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ప్రతి క్షణము కూడా దేవుడు వారిని ప్రేమతో చేరుకున్న ప్రతి క్షణము కూడా దేవుడు వారి జీవితంలో మేలు చేసిన ప్రతి క్షణము కూడా దేవుడు చేతులు చాపి వారికి సహాయం చేసిన ప్రతి క్షణము కూడా ఆయన ప్రేమ గల బాహుని వారు ఎంత మాత్రం కూడా జ్ఞాపకం చేసుకోకుండా ఆయన జాలి ఆయన కనికరం వాళ్ళ జీవితంలో ఎంత మాత్రం కూడా లక్ష్య పెట్టకుండా ప్రేమతో వారి యొద్దకు చేరుకోవాలని ప్రయత్నము చేసేటువంటి తండ్రి యొక్క హృదయానికి ఎప్పుడు కూడా బాధని కలగచేసి ఎప్పుడు కూడా దేవాది దేవుని దుఃఖ పెట్టి వారి క్రియల ద్వారా మాటల ద్వారా వాళ్ళ ప్రవర్తన ద్వారా దేవాది దేవునికి విసుగు పుట్టించి సంతాపము కలిగించినటువంటి సందర్భాలు అనేకంగా మనకు కనబడతాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రార్థన ఆలకించేటువంటి ఆ గొప్ప దేవుడే ప్రార్థించమని సెలవిచ్చినటువంటి ఆ గొప్ప దేవుడే ఇర్మియా ప్రవక్తతో ఒక మాట అంటాడు చూడు, నువ్వు వాళ్ళ నిమిత్తం ఎంత మాత్రం కూడా ప్రార్థన చేయొద్దు, వాళ్ళు మొరపెట్టినా సరే నువ్వు ఎంత మాత్రం కూడా నువ్వు ప్రార్థన చేయొద్దు, వారికి కీడు కలిగినప్పుడు వారు నాకు మొరపెడితే కూడా నేను వినను అంటున్నాడు. అంటే చూడండి తండ్రి హృదయము ఎంత ప్రేమ కలిగినటువంటి హృదయము, ఆయన ఎంత కనికరము కలిగినటువంటి గొప్ప దేవుడు. అంటే అక్కడ ఆదాము హవ్వ పాపము చేసినప్పుడు కూడా వారు అంజురపు కట్టడల చేత కచ్చడంలను చేసుకొని వారు కప్పుకుంటే దేవాది దేవుడు వారి మీద కనికరపడి ఆయన అక్కడ జంతువుని వధించి ఆ చర్మపు చొక్కాయల్ని ఆయన వారికి ధరింప చేసినటువంటి ప్రేమగల దేవుడు. అయితే ఆ ప్రేమగల దేవుని యొక్క ప్రేమని ఎంత మాత్రం కూడా గ్రహించకుండా విడిపించబడినటువంటి ప్రజలు ఎంతగా విడిపించిన దేవుని హృదయాన్ని గాయపరిచారు. ఎంతసేపు కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించకుండా వాళ్ళు ప్రతి క్షణము కూడా దేవుని యొక్క ప్రేమకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ప్రజలు. కాబట్టి దేవుడు ఇక్కడ అంటున్నాడు వారి నిమిత్తం ఎంత మాత్రం కూడా ప్రార్థన చేయొద్దు, నేను ఎంత మాత్రం కూడా ప్రార్థన చేసినప్పుడు నేను వినను అని చెప్పి ఇక్కడ చెప్తున్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే కీర్తనల గ్రంథము 78:41 చూసుకుంటే మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి వాళ్ళు సంతాపము కలగజేసినట్టుగా లేఖనంలో ఇక్కడ మనకి కనబడుతుంది. వాక్యం వింటున్న పిల్లరా, మాటి మాటికి ఒక రోజు కాదు 2 రోజులు కాదు కానీ మాటి మాటికి దేవుడు వాళ్ళని కనికరముతో చేరుకోవాలనుకున్న ప్రతిసారి, ప్రేమతో క్షమించి వారిని చేరుకున్న ప్రతిసారి, వారి పట్ల దయ ఉంచి వారిని చేరుకున్న ప్రతిసారి కూడా దేవుని హృదయానికి వారు గాయము చేసిన వారిగా, దేవుని హృదయాన్ని దుఃఖపెట్టిన వారిగా, సంతాపము కలగజేసిన వారిగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. కాబట్టి ఈరోజు దేవాది దేవుడు ఆయన హృదయాన్ని విప్పి మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు ఇశ్రాయేలు ప్రజలలాగా మాటి మాటికి దేవాది దేవుని దుఃఖ పెడుతున్నావా? మాటి మాటికి దేవుని నువ్వు విసిగిస్తున్నావా? దేవుడు నీ ప్రవర్తనని బట్టి, నీ మాటల్ని బట్టి, నీ క్రియల్ని బట్టి, నీ అవిధేయతను బట్టి ఆయన విసిగిపోతూ ఉన్నాడా? నువ్వు ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నావు, క్షమాపణ అడుగుతున్నావు, మరలా నువ్వు అదే పాపము చేస్తున్నప్పుడు నిజంగా దేవుడు ఒకవేళ విసిగిపోతున్నాడేమో, ఆయన సంతాప పడుతున్నాడేమో అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవాది దేవుడు మనల్ని సృష్టించాడు ఎందుకు అంటే మనం ఆయన చిత్తము జరిగించాలి, ఆయనని మనం సంతోష పెట్టాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. కానీ దేవుడు సృష్టించిన మొదటి మానవులు మొదలుకొని ఈ రోజు వరకు కూడా 100%లో 99% కూడా దేవునికి సంతాపము కలిగించేవారిగా, దేవునికి విసుగు కలిగించేవారిగా, దేవునికి దుఃఖము కలిగించేవారిగా చాలాసార్లు కూడా మన జీవితాల్లో మన ప్రవర్తన, మన యొక్క జీవిత విధానము ఆ విధంగా ఉంటుంది. అయితే ఈరోజు ప్రభు అయినటువంటి దేవుణ్ణి మనము సంతోషపరచాలి అనేది దేవుని యొక్క చిత్తం ఉంటుంది. అయితే ఈరోజు నువ్వు ఆలోచన చేయి, దేవునికి సంతాపము కలగజేస్తున్నావా? లేదంటే నిన్ను సృష్టించినటువంటి దేవునికి నువ్వు ప్రతి పరిస్థితిలో కూడా ఆయన నిన్ను బట్టి సంతోషించే విధంగా, ఆనందించే విధంగా నువ్వు జీవిస్తున్నావా అనేటువంటి విషయాన్ని ఈరోజు వాక్యం వింటున్నప్పుడు మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇక్కడ మనం లేఖనంలో చూసుకుంటే మొదటి సమూయేలు గ్రంథము 15:2 మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక వ్యక్తిని గురించి మనము ధ్యానం చేద్దాము. సౌలు అనేటువంటి కీషు కుమారుడైనటువంటి ఈ యొక్క సౌలుని దేవుడు ప్రేమించి ఇశ్రాయేలు ప్రజలు మాకు రాజు కావాలన్నప్పుడు ఈ కీషు కుమారుడైనటువంటి సౌలుని దేవుడు ఇశ్రాయేల్ మీద ఆయన రాజుగా నియమించాడు. రాజుగా నియమించిన తర్వాత సౌలుకి దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటిది అంటే ఈ యొక్క అమాలేకీయులు ఇశ్రాయేల్ ఐగుప్తులో నుంచి బయటికి వచ్చినప్పుడు వారి మార్గములో ఇశ్రాయేల్ ప్రజల్ని అడ్డగించి వారి మీద యుద్ధం ప్రకటించిన వారి అమాలేకీయులు. కాబట్టి వాళ్ళు మార్గమందు ఇశ్రాయేల్ చేసినటువంటి ఆ యొక్క కార్యాన్ని ప్రభు
ప్రభు అంటున్నాడు, నేను జ్ఞాపకం చేసుకున్నాను కాబట్టి నువ్వేం చేయాలంటే ఏ మాత్రం కూడా అమాలేకీల్లో ఎవరిని కూడా నువ్వు కనికరించకుండా, రాజు మొదలుకొని బాలురేంటి, ఆ తర్వాత యవ్వనులేంటి, స్త్రీలేంటి, పురుషులేంటి, గొర్రెలేంటి, గాడిదలేంటి, అక్కడ ఉన్నటువంటి పశు సంపద మొత్తం ఏది కూడా మిగులకుండా నువ్వు వాటన్నిటిని కూడా ఏం చేయాలంటే వాటిని నువ్వు హతము చేయాలి, వాటిని మొత్తం కూడా నువ్వు నిర్మూలన చేయాలి అనేది దేవాది దేవుడు సౌలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. అయితే ఈ ఆజ్ఞ పొందినటువంటి సౌలు ఏం చేయాలి అంటే దేవుణ్ణి నిజంగా ప్రేమించేవాడు ఏం చేస్తాడంట, దేవుని యొక్క ఆజ్ఞలు జరిగిస్తాడు అనేటువంటి మాట లేఖనంలో మనకి తెలుసు. కాబట్టి ఎవరైతే ఆజ్ఞలు జరిగిస్తారో, ఎవరైతే ఆజ్ఞల్ని అతిక్రమించకుండా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ విషయంలో విధేయత కలిగి ఉంటారో అలాంటి వారు మాత్రమే దేవుణ్ణి ప్రేమించేవారు. ఎందుకంటే దేవుడు వారి జీవితంలో ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏవి కూడా వారికి భారమైనవిగా ఉండదు. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించేటువంటి వారికి అది భారముగా ఉండదు. నిజంగా తల్లి ఒక బిడ్డని ప్రేమించినప్పుడు ఆ బిడ్డ ఎంత బరువున్నా కూడా ఆ తల్లి ఎత్తుకోవడానికి ఇష్టపడుతుంది. ఎందుకు అంటే ఆ తల్లికి ఆ బిడ్డ మీద ప్రేమ ఉంది కాబట్టి అది భారముగా బరువుగా అనిపించదు. అయితే ఈరోజు మన జీవితాల్లో కూడా మనం చూసుకుంటే దేవాది దేవుడిని నిజముగా మనం పూర్ణ హృదయంతో ప్రేమిస్తే ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏది కూడా అయ్యో నాకు శక్తికి మించిన ఆజ్ఞ ఇచ్చాడు, నాకు చేతకాని ఆజ్ఞ ఇచ్చాడు అనేటువంటి సాకులు మనం చెప్పము. కానీ ఆ ఆజ్ఞ విషయంలో మనం ఖచ్చితంగా మనము విధేయత కలిగి జరిగించే వారిగా ఉంటాము. అయితే ఈ యొక్క ఆజ్ఞ పొందినటువంటి యొక్క సౌలు విషయంలో మనం చూసుకున్నట్లయితే ఈ సౌలు ఏం చేశాడంటే అక్కడ అమాలేకీలని హతము చేశాడైతే అందులో రాజైనటువంటి అగగుని బ్రతకనిచ్చాడు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మంచి వాటిని అంటే గొర్రెలలో, ఎడ్లలో కొవ్వినటువంటి గొర్రెల్ని మొదలైనటువంటి వాటిని అతను నిర్మూలన చేయకుండా కడగా ఉంచి పనికిరానటువంటి నీచ పశువులన్నిటినీ కూడా అతను నిర్మూలన చేసినట్టుగా లేఖనంలో మనం చూస్తున్నాం. అట్లాంటి సమయంలో సమూయేలు ప్రవక్త ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోవా దేవుడు ఈ యొక్క సౌలు చేసినటువంటి కార్యం అంతటి విషయంలో ఈ సమూయేలు ప్రవక్తకి తెలియపరిచినప్పుడు అక్కడ అంటున్నాడు దేవుడు, ఇక్కడ అంటే సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. ఇక్కడ మనం చూసుకుంటే దేవుని యొక్క హృదయము ఇక్కడ చెప్తున్నాడు ఆయన సమూయేలు ప్రవక్తకి ఏంటంటే నేను ఈ యొక్క సౌలుని ఇశ్రాయేలు మీద రాజుగా నియమించినందుకు నేను బాధపడుతున్నాను, సంతాపపడుతున్నాను అనేటువంటి మాట ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. వాక్యం వింటున్న ప్రియులారా చూడండి, ఒక మనిషిని గురించి దేవుడు ఎంత బాధపడుతున్నాడంటే అయ్యో నేను అతన్ని రాజుగా నియమించినందుకు నేను ఎంతగానో సంతాపపడుతున్నాను. ఎందుకు బాధపడుతున్నాను అంటే నేను ఇచ్చిన ఆజ్ఞ విషయంలో ఆ ఆజ్ఞని అనుసరించకుండా అతడు వెనుక తీసినటువంటి విధానాన్ని బట్టి నేను సంతాపపడుతున్నానని సమూయేలు ప్రవక్తకి దేవుడు తన హృదయాన్ని ఆయన తెలియపరిచినప్పుడు సమూయేలు ప్రవక్త కూడా చాలా కోపావేశుడై రాత్రంతా కూడా దేవునికి మొరపెట్టిన తర్వాత అతడు సౌలుని కలుసుకోవడానికి వెళ్ళిన సందర్భంలో అతను అంటున్నాడు, ఈ యొక్క సౌలు ఒక మాట చెప్తున్నాడు సమూయేలుకి ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞ అంతా కూడా కంప్లీట్ గా నేను జరిగించాను అన్నప్పుడు సమూయేలు అక్కడ ఒక మాట అంటున్నాడు, అయితే నేను వింటున్నటువంటి ఈ గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు ఎక్కడి నుంచి వచ్చి నేను అడిగినప్పుడు ఈ యొక్క సౌలు ఒక మాట అంటున్నాడు, అమాలేకీల యుద్ధ నుండి మేము వీటిని తీసుకొని వచ్చాము, నీ దేవుడైన యెహోవాకు బలులర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చి మిగిలిన వాటన్నిటిని కూడా మేము నిర్మూలము చేశాము అనేటువంటి ఆ యొక్క విషయాన్ని తను చెప్తున్నాడు. వాక్యం వింటున్న ప్రియులారా, రాజు ఆజ్ఞ లేకుండా అక్కడ ఉన్నటువంటి దాసులు ఏ పని కూడా చేయరు. అయితే ఇక్కడ సౌలు రాజు సమ్మతించిన కారణాన్ని బట్టే అక్కడ ప్రజలు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి కొవ్వినటువంటి గొర్రెలను, ఎడ్లను వీళ్ళు ఏం చేశారంటే పక్కకు పెట్టి మిగతా వాటి అన్నిటినీ కూడా వాళ్ళు నిర్మూలము చేసినట్టుగా మనం లేఖనంలో చూస్తున్నామంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞని పరిపూర్ణంగా జరిగించకుండా తన యొక్క సొంత జ్ఞానం ప్రకారముగా ఈ సౌలు ప్రవర్తించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే వాక్యం వింటున్న ప్రియులారా, అంటే ఈ సౌలులో సత్యము లేదు, తన అబద్ధము చెప్తున్నాడు. అక్కడ పశువుల అరుపులు వినబడుతున్నా సరే ఏ మాత్రం కూడా తన తప్పు అక్కడ ఒప్పుకోకుండా అతను ఏమంటున్నాడు అంటే నీ దేవుడైన యెహోవాకి, అంటే ఇక్కడ మనం చూసుకుంటే సౌలు రాజు ఎంత మాత్రము కూడా దేవుణ్ణి నా దేవుడు అన్నట్టుగా ప్రేమించిన వాడిగా కానీ నా దేవుడు అన్నట్టుగా దేవుణ్ణి హత్తుకున్నట్టుగా కానీ మనకు కనబడదు. కాబట్టి ఈ సౌలు ఏమంటున్నాడంటే తనని రాజుగా నియమించినటువంటి దేవుడు నా దేవుడు కాదు కానీ నీ దేవుడు అన్నట్టుగా సమూయేలుతో అంటున్నాడు. నీ దేవుడైన యెహోవాకి బలులర్పించటానికి వీళ్ళు ఏం చేశారంటే గొర్రెల్లోని ఎడ్లలోని క్రొవ్విన వాటిని ఉంచారు, మిగతా వాటన్నిటిని కూడా నిర్మూలము చేశారు అంటున్నాడు. వాక్యం వింటున్న ప్రియుల రోజు నీ జీవితంలో కూడా సౌలు ప్రవర్తించినట్టుగా సేవకులు నీ జీవితంలో ఏదైనా విషయంలో వాళ్ళకి హెచ్చరిక చేసినప్పుడు, ఏదైనా విషయంలో దేవాది దేవుడు నీకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞ విషయంలో నువ్వు నిర్లక్ష్యము కలిగి ఉండి నువ్వు ఎంత మాత్రం కూడా సత్యము చెప్పకుండా అబద్ధము చెప్పే స్థితిలో నువ్వు ఉంటున్నావా? నీ యొక్క తప్పు బయలుపరచబడిన తర్వాత కూడా నువ్వు దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా నువ్వు పశ్చాత్తాపడకుండా నువ్వు వ్యతిరేకంగా సౌల్లాగా మాట్లాడే పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావేమో ఒకసారి నువ్వు గమనించుకోవాలి. అయితే ఇక్కడ ఈ మాట అయిన తర్వాత సమూయేలు అంటున్నాడు,
అంటున్నాడు, ఇంకా నువ్వు మాట్లాడ పర్లేదు, ఎందుకంటే యెహోవా రాత్రి నాకు తెలియపరిచాడు ఏంటంటే నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేళ్ల గోత్రములకు దేవుడు నిన్ను శిరస్సుగా చేశాడు, యెహోవా నిన్ను రాజుగా అభిషేకించాడు. అయితే ఈరోజు నువ్వేం చేశావు, దేవుడు నిన్ను పంపించి అమాలేకులందరినీ కూడా కనికరించకుండా హతము చేయమని చెప్పంటే నువ్వు వాళ్ళందరినీ కూడా సమూలంగా నిర్మూలము చేయకుండా నువ్వు దోపుడు మీద ఎగపడి దేవుని దృష్టికి కీడు చేశావు అనేటువంటి మాట ఎప్పుడైతే సమూయేలు చెప్పాడో ఈ యొక్క సౌలు అంటున్నాడు, నీవు ఆ మాట ఎంత మాత్రము కూడా అనవద్దు అంటున్నాడు. అంటే ఏంటి, తన తప్పు తనకి చెప్తే కూడా ఎంత మాత్రం కూడా తప్పు నీ ఒప్పుకునే స్టేజ్లో లేడు. తగ్గింపుతో అవును నేను తప్పు చేశాను, దేవుని యొక్క ఆజ్ఞని సంపూర్ణంగా నేను జరిగించలేదు, నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తించి అగబును ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి క్రొవ్వినటువంటి గొర్రెల్ని ఎడ్లని కూడా నేను పక్కకి పెట్టాను అని చెప్పినటువంటి విషయాన్ని ఎంత మాత్రం కూడా తను ఒప్పుకోకుండా అతను సమూయేలు ప్రవక్త దగ్గర ఒక వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి విధానము మనం చూస్తున్నాం. నేను దేవుడు నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజైన అగగును తీసుకొని వచ్చాను, కానీ అమాలేకులను నేను నిర్మూలం చేశానంటే తన తప్పుని తను కప్పెట్టుకునే పరిస్థితుల్లో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత తను చేసింది అంతా కరెక్టే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఏంటంటే నేను దేవుని యొక్క ఆజ్ఞని జరిగించాను, ఆయన నిర్మూలన చేయమన్నాడు కదా, నేను అన్ని నిర్మూలన చేశాను, అగబు నుంచాను, గొర్రెల్ని ఎడ్ల నుంచాను, కానీ మిగతావన్నీ నిర్మూలన చేశాను కదా అని తను ఏం చేస్తున్నాడంటే తను సగము జరిగించిన ఆజ్ఞ విషయంలోనే చాలా అతిశయపడుతూ అదంతా కూడా కరెక్ట్గానే జరిగించాడంటే ఈ యొక్క సౌలుకి ఎంత మాత్రం దేవుని మీద ప్రేమ లేదు, ఈ సౌలు ఎంత మాత్రం దేవునికి విధేయత చూపించిన వాడు కాదు, ఈ సౌలు ఎంత మాత్రం దేవుణ్ణి హత్తుకున్నటువంటి వాడు కాదు, ఈ సౌలు ఎంత మాత్రం తన తప్పు తెలియపరచబడినప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కాదు. ఆ తర్వాత ఈ యొక్క సౌలు దేవుడి మాట చెప్పినటువంటి ప్రవక్తని ఎదిరించేటువంటి స్థాయికి ఉన్నటువంటి వాడు అని సౌలు విషయం అంతా కూడా మనకి ఇక్కడ కనబడుతున్నటువంటి విషయాన్ని మనము గమనించాలి. అది ఇక్కడ లేఖనంలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు సమూయేలు ప్రవక్త, మొదటి సమూయేలు 15వ అధ్యాయము 21వ వచనంలో చూసుకున్నట్లయితే సౌలు ఇంకా ఏమంటున్నాడంటే నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పినంటే ఈ యొక్క సౌలు ఎంత నిర్లక్ష్యమైనటువంటి వైఖరి కలిగిన వాడంటే దేవుడైన యెహోవా ఎంత పరిశుద్ధుడు, ఆయన కుంటివి గుడ్డివి ఆ తర్వాత దేవుడు వద్దు అన్నటువంటి వాటిలో నుంచి నువ్వు తీసుకొని అవి ముఖ్యమైనవని శ్రేష్టమైనవని కొవ్వినవని అలాగ నువ్వు బలి అర్పించినట్లయితే దేవుడు ఎంత మాత్రం కూడా సంతోషించాడు. కానీ ఈ యొక్క సౌలు అంటున్నాడు ముఖ్యమైన వాటిని మేము తీసుకున్నాము, శపితమైనవి, తన నోటితోటి అంటున్నాడు అవి శపితమైనవి దేవునికి బలిగా అర్పించవచ్చా? ఈరోజు వాక్యం వింటున్న ప్రియులారా, నీ యొక్క జీవితము శాపగ్రస్తంగా ఉండి నువ్వు దురలవాటు బంధకంలో ఉండి నువ్వు పాపంలో నిండిపోయి ఉండి నేను దేవునికి 10% ఇస్తున్నానని నువ్వు అతిశయపడడానికి ఎంత మాత్రం వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రభు తన హృదయాన్ని తెలియపరుస్తున్నాడు. 22వ వచనములో దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం అని రాయబడింది. అంటే ఇక్కడ దేవాది దేవుడు అంటాడు ఆజ్ఞను గైకుంటేనే దేవుణ్ణి సంతోషపరిచినట్టు, కానీ నువ్వు దహన బలులను ఆ తర్వాత బలులను అర్పిస్తే దేవుడు సంతోషించినంత. వాక్యం వింటున్న ప్రియులారా, ఈ రోజు నువ్వు దేవుని యొక్క ఆజ్ఞ నీ జీవితంలో ఏమైనదో ఆ ఆజ్ఞ నువ్వు గైకొనకుండా నువ్వేదో నేను దేవాదేవుడికి 10% ఇచ్చాను, నేను దేవుని మందిరంలో వాద్యములు వాయిస్తున్నాను, నేను ఏదో దేవునికి సాక్ష్యం చెప్తున్నాను, ఇవన్నీ చెప్తే దేవుడు సంతోషిస్తాడా అని ఇక్కడ దేవాది దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. వాక్యం వింటున్న ప్రియులారా, ఈ రోజు సౌలు లాగా జీవించాలని దేవుని యొక్క ఉద్దేశము కాదు. సౌలు ప్రతి క్షణము కూడా దేవుడిని దుఃఖపరచాడు, కానీ దేవుడిని సంతోషపరచలేదైతే దేవుడు సంతాప పడకుండా సంతోషపడాలంటే ఏం చేయాలంటే దావీదు దేవునికి ఇష్టడైనటువంటి వానిగా జీవించాడు. అందుకే ఇక్కడ ప్రభు అయినటువంటి దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా ఈ సౌలు రాజుతో అంటున్నాడు, ఎదిగో ఈ దినమే దేవుడు నీ చేతిలో నుంచి ఆయన రాజ్యంను తీసివేసి నీకంటే ఉత్తముడైనటువంటి ఒకరికి ఆయన దానిని అనుగ్రహించాడని రాయబడింది. ఎవరు ఆ ఉత్తముడు అంటే దావీదు ఉత్తముడైనటువంటి వాడు, దావీదు దేవుని ఆజ్ఞల్ని జరిగించినటువంటి వాడు. దావీదు నాతాను ప్రవక్త వచ్చి ఇదిగో నువ్వు తప్పు చేసావు, పాపం చేసావు అంటే ఈ యొక్క సౌలు లాగా ప్రవక్తను వ్యతిరేకించలేదు, కానీ కోపోద్రేకుడు కాలేదు, కానీ ఆ తప్పు విషయంలో తను పశ్చాత్తాపడ్డాడు, దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. అయితే వచ్చినటువంటి ఆ శిక్షా కాలంలో సైతము అతను మౌనముగా నమ్మకమైన సృష్టికర్తకు అతను అప్పగించుకున్న వానిగా కనబడతాడు. వాక్యం వింటున్న ప్రియులారా, అందుకే దావీదు విషయంలో ప్రభు అంటాడు దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు, అతను నా ఉద్దేశం అంతా కూడా జరిగించేవాడు. అంటే ఇక్కడ లేఖనంలో మనం చూసుకుంటే సౌలు విషయంలో దేవుడు ఎంత సంతాపపడ్డాడో దావీదు విషయంలో ఆయన సంతోషపడ్డాడు. అంటే నాకు ఇష్టమైనటువంటి వ్యక్తిని నేను కనుగొన్నాను, నీకంటే ఉత్తముడైనటువంటి వాణిని నేను కనుగొన్నాను అనేటువంటి మాట దేవుడు చెప్తున్నాడు. అంటే ఎంతగా దావీదు విషయంలో దేవుడు సంతోషించుంటాడు. అందుకే దావీదు యొక్క జీవితంలో మనం చూసుకుంటే సింహాసనము లేకుండా దేవుడు విడిచిపెట్టలేదు, ఒక దీపము లేకుండా దేవుడు దావీదుని విడిచిపెట్టలేదు.
చూపించలేదు. అంతగా దేవుడు దావీదుకి సింహాసనం ఇచ్చాడు, దేవుడు దావీదుని అభిషేకించాడు, దేవుడు దావీదుని ఆశీర్వదించాడు. అయితే ఇక్కడ మనం లేఖనంలో చూసుకుంటే ఈరోజు ప్రభు అంటున్నాడు, నీ జీవితంలో దేవాది దేవుడు సంతాప పడకూడదు, కానీ దేవుడు సంతోషపడాలి. దేవుడు సంతాప పడితే మన జీవితంలో ఏ మేలు కూడా కానరాదు, కానీ దేవుడు సంతోషించినట్లయితే మన జీవితంలో అనేకమైన మేలు చూస్తాం. ఈ భౌతికంగా పిల్లలు తల్లిదండ్రులు సంతోషపెట్టినప్పుడు తల్లిదండ్రులు బైకులు కొనిస్తారు, వాళ్ళకి ఇష్టమైనటువంటి వాటిని కొనిస్తారు. అట్లాగే ఈ లోకపు తల్లిదండ్రులు చేస్తే దేవాది దేవుడు ఎంత మంచి తండ్రి, ఎంత ప్రేమగల దేవుడు, ఆయన ఇంకా శ్రేష్టమైన వాటిని మనకు అనుగ్రహిస్తాడు కదా. అందుకే ఈరోజు నీ జీవితంలో దేవుడు సంతాప పడుతున్నాడా లేదా దేవుడు సంతోషపడుతున్నాడు అనే విషయాన్ని గమనించుకోవాలి. సౌలుని రాజుగా అభిషేకించినందుకు దేవుడు సంతాప పడ్డాడు, కానీ దావీదుని చూసినప్పుడు ఆయన చాలా సంతోషపడ్డాడు, ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకంటే దావీదు జీవితంలో అనేకమైన మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఆజ్ఞని గైకొంటను బట్టి దేవుడు సంతోషిస్తాడు. కానీ నువ్వు బలులు అర్పించినా, దహన బలులు అర్పించినా, వీటన్నిటి విషయంలో దేవుడు ఎంత మాత్రం కూడా ఆయన సంతోషించడు. నువ్వు పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అన్నాడు ప్రభు అయినటువంటి దేవుడు. ఈరోజు దేవుడు చెప్పినటువంటి మాట వాక్యము ద్వారా, సేవకుల ద్వారా దేవుడు సెలవిచ్చినటువంటి మాట విషయంలో ఎంత మాత్రం సౌలులాగా తిరుగుబాటు చేయకుండా ఆజ్ఞను పరిపూర్ణంగా జరిగించడానికి నీ జీవితాన్ని అప్పగించుకున్నట్లయితే నీ జీవితంలో ప్రభు అయినటువంటి దేవుడు సంతోషపడతాడు. ఆయనని సంతోష పెట్టడమే మనకి ముఖ్య ఉద్దేశంగా కలిగి మనం ముందుకు సాగాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి నీ జీవితంలో దేవుడు సంతాపపడి విసిగిపోయాడా, లేదంటే సంతాప పడకుండా ఆయన సంతోషించి నీ జీవితంలో అధికమైన మేలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడా అనేటువంటి సత్యాన్ని ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు గమనించి దేవుని సన్నిధిలో నిన్ను దావీదు వలె తగ్గించుకొని పశ్చాత్తాపడి ఆ పాపమును విడిచిపెట్టి, ప్రభువా నేను ఆజ్ఞను జరిగిస్తాను, నిన్ను ప్రేమిస్తాను, నీవు నా దేవుడవు, నా ప్రియుడవు, నా తండ్రివని అలాగా దేవుడిని నువ్వు హత్తుకొని దేవుడు చెప్పినటువంటి పనును జరిగించినట్లయితే నిశ్చయంగా ప్రభు అయినటువంటి దేవుడు సంతోషిస్తాడు. నీ పరిస్థితులన్నిట్లలో కూడా నేను ఆయన హెచ్చింప చేస్తాడు, ఘనపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడి యొక్క వాక్యంను దీవించి ఫలింప చేయనుగాక. ఆమెను అందరం కూడా తలలో ఉంచితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర కృపగల తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఎంతమంది అయితే ప్రభా అయా సౌలు వలె నా ప్రభా నీకు స్తోత్రం ఆజ్ఞ పరిపూర్ణంగా జరిగించకుండానైనా తమను తామును బట్టి అతిశయపడుతున్నారు, వారి సొంత జ్ఞానాన్ని బట్టి నడిపించబడుతున్నారు. ప్రభువా నిన్ను హత్తుకోకుండా, నిన్ను ప్రేమించకుండా, నీ మాటకి లోబడకుండా నా ప్రభా అయ్యా మా 10% ఇస్తున్నామని తండ్రి ప్రభా, ఇంకా ఏదో దేవుని కొరకు చేస్తున్నామని ప్రభా రజా అయ్యా ఎంతమంది అయితే నా ప్రభా నీకు స్తోత్రం నైనా అయ్యా వారి గొప్పతనాన్ని చాటుకునే వారిగా ఉంటున్నారు. ప్రభా ఈరోజు నువ్వు సెలవిచ్చావు తండ్రి ప్రభా, వారి జీవితంలో నువ్వు సంతోషపడట్లేదు కానీ అయ్యా నువ్వు సంతాప పడుతున్నావని ప్రభా నువ్వు సెలవిచ్చుండగా నా తండ్రి నైనా ఈ రోజు నా ప్రియ తండ్రి అయ్యా నిన్ను దుఃఖ పెట్టకుండా, అయ్యా నువ్వు సంతాప పడే విధానంలో ప్రవర్తించకుండా నైనా నేను సంతోష పెట్టే దావీదు వలె నా ప్రభా, నేను సంతోష పెట్టినటువంటి యేసుక్రీస్తు వలె ప్రభా రజ అయ్యా నీకు ఒక్కొక్కరు జీవించగలుగుటకు మీరు బలపరచమని వేడుకుంటున్నాం నైనా. అయ్యా సంతాపము కలిగించేటువంటి లక్షణములన్నీ కూడా ప్రతి ఒక్క జీవితంలో వచ్చి మీరు పడగొట్టమని వేడుకుంటున్నాం తండ్రి. మాటికి ఇశ్రాయేలు వెళ్ళిన ప్రభా దేవానికి స్తోత్రములైనా అయ్యా నేను సంతాపమునకు గురి చేసే విధంగా ప్రవర్తిస్తున్నట్లయితేనైనా ప్రతి ఒక్క బిడ్డను మీరు క్షమించి విడిపించిన ప్రభా నిన్ను సంతోష పెట్టడానికి నైనా ఇది మొదలుకొని వారినైనా ప్రభా జీవితంలో నీకు అర్పించి ముందుకు సాగడానికి బలపరచమని, వారి జీవితాలను ప్రతి వ్యతిరేకతలని పడగొట్టండి అయ్యా, బలహీనతల నుంచి, రోగం నుంచి, బంధకాల నుంచి నైనా, వ్యర్థమైన చర్యల నుంచి నా ప్రభా, వ్యర్థమైనటువంటి సంబంధాల నుంచి విడిపించి స్వస్థపరచమని, బాగు చేయమని యేసు నామం పెట్టి అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుణ్ణి సంతాప పెట్టకుండా సంతోషపరిచే విధంగా జీవించడానికి ప్రభు ప్రతి ఒక్కరికి సహాయం చేయనుగాక. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. దేవుని కృప చేత సహోదరి గ్రేస్ గారిచే రచించి స్వరకల్పన చేయబడిన 2 ఆడియో సిడీస్ రిలీజ్ చేయటం జరిగింది. మొదటిది నీ అపారమైన ప్రేమ, రెండోది నిబంధన రక్తము. ఈ సిడీస్ కావాల్సిన వారు సంప్రదించవలసిన మా చిరునామా ప్లాట్ నంబర్ 8 27-64/9 ఆదర్శ్ నగర్, నేరేడ్ మెడ్, సికింద్రాబాద్ 5,56,000. కాంటాక్ట్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 9885903327, 8686523183. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.